సూర్య వన్ మ్యాన్ షో ఈ మూవీకి. ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అదరగొట్టారు. ఈ కొంగు క్యారెక్టర్స్ మధ్య చూపించిన వేరియేషన్లు, మేనరిజమ్స్ చాలా బాగా ఆకట్టుకుంటారు. సూర్య ఎంట్రీస్ మాత్రం రెండు ఉంటాయి. కొంగు ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ కలిగిస్తుంది. అలాగే సూర్యకి దీటైన పాత్రలో యానిమల్ విలన్ అయిన బాబీ డ్యూయల్ యాక్టింగ్ బాగుంది. ఈ మూవీలో దిశ పటాని హీరోయిన్ గా నటించింది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఈ సినిమాకి ప్రాణం పోసింది. కొంగు క్యారెక్టర్స్ కనిపించే ప్రతిసారి వచ్చిన బీజిఎం కి గూస్ బంప్స్ వస్తాయి. స్టోరీ విషయానికి వస్తే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ. 1678 కాలానికి చెందిన కొంగు అనే పోరాట యోధుడి కథ, అలాగే నేటి తరానికి చెందిన ఫ్రాన్స్ అనే యువకుడి కథ కూడా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా సీన్స్ కథకు సంబంధం లేకుండా ఉంటాయి. నార్మల్ ఆడియన్స్ కి అయితే ఇరిటేట్ చేస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ అండ్ విఎఫ్ఎక్స్ అలాగే స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయింది. కొంగో వరల్డ్ లోకి ఎంటర్ కావడానికి డైరెక్టర్ సేవ కొంత టైం తీసుకున్నారు. కొంగో ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫైనల్లీ కొంగో మూవీలో కార్తీ ఎంట్రీ సర్ప్రైజ్ గా ఉంటుంది. కొంగో సెకండ్ పార్ట్ లో ఎలా ఉండబోతుందో అనే హింట్ ను కార్తీ పాత్ర ద్వారా రివీల్ చేసి ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేశారు డైరెక్టర్.